నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ సంస్థాగత దినోత్సవం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏబీవీపీ విభాగ్ ఎస్ఎఫ్ఎస్ మెట్టుపల్లి రవిశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ క్రాంతి కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ క్రాంతి కుమార్ మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏబీవీపీ చేపట్టిన ఈ రక్తదాన శిబిరం ఎంతో సేవాభావంతో కూడుకున్నదని ప్రశంసించారు. సమాజానికి అవసరమైన సమయంలో రక్తదానం చేయడం గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కర్నూలు బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి శేఖర్ ను అభినందించారు. రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాడీ బిల్డర్ వినోద్, బీజేవైఎం నాయకులు విజయభాస్కర్, కుమార్, రమణ, టౌన్ సెక్రటరీ జగదీష్, చరణ్, అభినయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ బ్లడ్ బ్యాంకు బ్లడ్ డొనేషన్ నిర్వహించిన ఏబీవీపీ మరియు కర్నూలు బ్లడ్ బ్యాంక్ నుండి శేఖర్ గారికి నా ధన్యవాదాలండి. అందులో నిన్ను కూడా భాగస్వామ్యం చేశారు, చాలా ఆనందం ఉంది. వీళ్ళు కర్నూలు బ్లడ్ బ్యాంక్ నుండి శేఖర్ గారు ఇందాకే చెప్పారు, నాకు ఒక 35 మంది తలసేమియా ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ప్రతి 25 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వాలి అంటే నిజంగా సామాన్య విషయమైన కాదు. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మా ఇంట్లో మా బంధువులకు కానీ వీళ్ళకి ఆపరేషన్స్ జరిగినప్పుడు జస్ట్ ఒక 2 యూనిట్లు బ్లడ్ తేవడానికి ఎంత కష్టపడ్డాం అనేది నాకు తెలుసు. అలాంటిది వీళ్ళు ప్రతి నెలలో 25 రోజులకు ఒకసారి ప్రతి నెల ఇట్లా అందరికీ ఇట్లా పేదలు వీళ్ళందరికీ తలసేమియా పిల్లలకి ఇలా బ్లడ్ డొనేట్ చేస్తున్నట్టు నిజంగా చాలా గ్రేట్. మీ సేవ నిజంగా చాలా మంచిది. వీళ్ళని చూసి చాలామంది ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి, చాలామంది యువత ఈ బ్లడ్ డొనేషన్కి ముందుకు రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డోన్ 78వ ఏబీవీపీ 78వ సంస్థాపన దినోత్సవం సందర్భంగా డోన్ పట్టణంలో గర్ల్స్ హై స్కూల్ దగ్గర బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కర్నూలు బ్లడ్ సెంటర్ అయినటువంటి శేఖర్ను ఒకసారి సంప్రదించి, అన్న ఏబీవీపీ 78వ సంస్థాపన దినోత్సవం ఉంది, దానికోసం మేము డోన్ తరపు నుంచి మీ దగ్గర 33 మంది తలసేమియా చిన్నారులు ఉన్నారు కదా, వారికి బ్లడ్ పంపించాలి అని అన్నను సంప్రదించిన వెంటనే అన్న రెస్పాండ్ అయ్యి డోన్కు రావడం జరిగింది. వెంటనే ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం క్యాంప్ అనేది అరేంజ్ చేసిన తర్వాత మన డోన్ ఆర్టీఓ క్రాంతి కుమార్ సార్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. సారు రిబ్బన్ కటింగ్ చేసి ఈ యొక్క బ్లడ్ క్యాంప్ను మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ క్యాంపు దాదాపు 55 మందికి పైగా డోనర్స్ ఇంతవరకు ఇచ్చారు. ఇంకా ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. ఈ యొక్క ఏబీవీపీ ఏది ఉందో మన దేశంలో విద్యార్థుల కోసమే కాకుండా ఈ యొక్క దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తూ ఉంటుంది. ఏబీవీపీ చేసేటువంటి అనేక విధాలైన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క యాక్టివిటీస్ యొక్క సమాజం కోసము, విద్యార్థుల కోసమే ఉపయోగపడుతూ ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి ఈరోజు తలసేమియా చిన్నారుల కోసం ఈ యొక్క బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు ఏబీవీపీ 78వ సంస్థాపన దినోత్సవం సందర్భంగా మన దేశంలోనే అనేక విధాలుగా ఎన్నో చోట్ల బ్లడ్ క్యాంపులు, ఎన్నో ర్యాలీలు, మామూలు సెమినార్లు, ఇలా స్టూడెంట్స్ని అవేర్నెస్ పెంచడం అనేది ఈరోజు చాలా జరుగుతూ ఉంది. ఈ యొక్క ఏబీవీపీ సంస్థాపన దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను నా తరఫున ఈ యొక్క బ్లడ్ క్యాంప్ను ఏర్పాటు చేసి నా తరఫున తలసేమియా చిన్నారుల కోసం బ్లడ్ పంపించడం అనేది నాకైతే చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క బ్లడ్ క్యాంప్కు సహకరించినటువంటి బ్లడ్ బ్యాంకు సేకరణకు మరియు వినోద్ గారికి, అలాగే మీడియా మిత్రులకి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రవిశేఖర్, ఏబీవీపీ. డోన్ పట్టణంలో ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి దాదాపుగా 50 మంది పైగా రక్తదానం చేయడం జరిగింది. ఈ డోన్ పట్టణంలో ప్రతి 3 నెలలకు ఒకసారి అయితేనేమి, ప్రతి నెలకు ఒకసారి అయితేనేమి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సేవా సమితి వారికి, అదేవిధంగా ఏబీవీపీ రవిశేఖర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతకి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ రక్తదానం అంటే మేము డోన్ పట్టణంలో ఎందుకోసం ప్రతి నెలకు ఒకసారి అయితేనేమి, 3 నెలలకు ఒకసారి అయితేనేమి చేస్తున్నా ఉన్నామంటే
తలసేమియా చిన్నారుల కోసం ఆ కర్నూలు బ్లడ్ సెంటర్ నందు 35 మంది దాకా ఉన్నారు. ఆ తలసేమియా చిన్నారులు ప్రతి 25 రోజులకు ఒకసారి అయితేనేమి వాళ్ళ ఏజ్ నిమిత్తంతో వాళ్ళు రక్త మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి చిన్నారుల కోసం మేము అడిగిన వెంటనే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న బ్లడ్ ఆర్గనైజర్లకి, అదేవిధంగా మేము అడిగిన వెంటనే రక్తదానం చేయడానికి చేస్తున్నటువంటి రక్తదాతలకి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.